హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకి భారీ శుభవార్తనైతే తెలిపింది. వారికి ఉపయోగపడేటటువంటి ఉపకరణాలని ఫ్రీగా అందించాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారైతే ఆలోచన చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ని రిలీజ్ చేశారు. దాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా తెలపడం అయితే జరిగింది. నేను మీకు ఈ వీడియోలో అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మీరు మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే అప్లై అనేది చేసుకోవచ్చు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోకి తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు చేసేటటువంటి లైక్ వల్ల ప్రతి వికలాంగుని వరకు ఈ వీడియో అనేది రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి చూడండి. పత్రికా ప్రకటన సహాయ ఉపకరణాల కొరకి దరఖాస్తుల స్వీకరణ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. జూన్ 9 తారీఖు 2025 రోజున ఈ యొక్క పత్రికా ప్రకటన కలెక్టర్ గారైతే రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు 10వ తారీఖు. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే అర్హులైన దివ్యాంగులకి సదుపాయ ఉపకరణాల కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ, తెలంగాణ వికలాంగుల సహాయ సమితి ద్వారా జిల్లాలోని ప్రతి దివ్యాంగుడికి సదుపాయ ఉపకరణాలు పంపిణీ చేయడం జరుగుతుందని, జిల్లాకి 45 రెట్రో ఫిట్మెంట్ స్కూటీలు, 14 బ్యాటరీ వీల్ చైర్స్, 18 మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిళ్ళు, 1 బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో వెహికల్, 5 హైబ్రిడ్ వీల్ చైర్లు, 14 ల్యాప్టాప్స్ డిగ్రీ విద్యార్థులకి, 7 ల్యాప్టాప్స్ ఉన్నత సాంకేతిక విద్య వాళ్ళకి, 22 ట్యాబ్స్, 2 5G స్మార్ట్ ఫోన్, 11 చేతికర్రలు, 3 వీల్ చైర్లు, 1 చెవిటి మిషన్, 6 ట్రైసైకిళ్ళు, 6 వీల్ చైర్స్, 23 క్రచెస్, 2 చెవిటి మిషన్లు, 23 వాకింగ్ స్టిక్స్, 11 స్మార్ట్ కేన్స్, 11 MCR చెప్పల్మం మంజూరయ్యాయని తెలిపారు. అర్హత కలిగిన వాళ్ళు ఈ నెల 18వ తారీఖులోపు పూర్తి వివరాలతో జాగ్రత్తగా దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకి హెల్ప్ లైన్ నెంబర్, ఇక్కడ గ్యాప్ ఏదైతే వచ్చిందో ఈ గ్యాప్లో సైట్ ఇచ్చారు. TGOBMMSలో దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి, అది ఏ విధంగా చేయాలో కూడా నేను ఈ వీడియో కంటిన్యూ చేయండి. నేను మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేసి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిచే జారీ చేయబడినదని చెప్పేసి కనిపిస్తుంది. ఇది మంచిర్యాల జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మంచిర్యాల జిల్లాకి ఇన్ని రకాల ఐటమ్స్ అనేది సాంక్షన్లో రావడం జరిగింది. సో అప్లికేషన్ అనేది చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో ఇలాంటి ఉపకరణాలు ప్రతి వికలాంగుడికి, దివ్యాంగులకి అందించాలి అని చెప్పేసి ఈ యొక్క అప్లికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని ఏ విధంగా ఫిల్ చేయాలో నేను మీకు చూపిస్తాను. మీ ఫోన్లో ఉన్నటువంటి క్రోమ్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, TGOBMMS సైట్ ఇది. ఈ సైట్ యొక్క లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసినట్టయితే ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ రిజిస్టర్ బెనిఫిషరీ డిజేబుల్ వెల్ఫేర్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7 తారీఖు రోజున స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. జూన్ 7 తారీఖు రోజు నుండి స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఈ గ్రీన్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, డిజేబుల్ వెల్ఫేర్ రిజిస్ట్రేషన్ ఫామ్, ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-2026. ఇక్కడ లొకేషన్ డీటెయిల్స్, లొకేషన్ వివరములు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. మీ యొక్క జిల్లా పేరు, పంచాయతీ పేరు, మండలం పేరు, గ్రామం పేరు, ఇక్కడ నివాసము, ఈ అడ్రస్ మొత్తం కూడా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత
ఇక్కడ నెక్స్ట్ దరఖాస్తుదారుని వివరాలు అడుగుతున్నారు కాబట్టి మొదటగా సదరణం సర్టిఫికెట్ నెంబర్ అడుగుతుంది. ఆ నెంబర్ని మీరు ఇవ్వండి. అందులో పేరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా పేరు కూడా ఇవ్వండి. హస్బెండ్ నేమ్ ఆర్ ఫాదర్ నేమ్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఈ రెడ్ స్టార్ మార్క్ ఏదైతే ఉందో అవి కంపల్సరీగా ఫిల్ చేయాలి, లేకపోతే అప్లికేషన్ అనేది తీసుకోదు. సో మీరు ఆ విషయాన్ని గమనించాలి. ఇక్కడ వైకల్య కారణము ఏంటి అనేది యారో మార్క్ మీద టచ్ చేస్తే మీకు కొన్ని కేటగిరీస్ వస్తాయి. ఏది అయితే అది క్లిక్ చేయండి. అదేవిధంగా జెండర్ని క్లిక్ చేయండి. మ్యారీడా అన్మ్యారీడా అనేది కూడా క్లిక్ చేయండి. మీరు గ్రామీణ ప్రాంతం వారా పట్టణ ప్రాంతం వారా క్లిక్ చేయండి. రిలీజియన్ మీరు హిందూనా క్రిస్టియనా ముస్లిమా క్లిక్ చేయండి. అదేవిధంగా ఆధార్ కార్డు ప్రకారం మీ పేరు రాయండి. అదేవిధంగా ఆధార్ కార్డు నెంబర్ని కూడా మీరైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నట్టయితే వెంటనే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ని కూడా క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ సేవలో ఉన్నట్టుగా ఆ నెంబర్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ మీ సేవా సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే పేరుందో ఆ పేరుని కూడా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ సంవత్సర ఆదాయము ఆటోమేటిక్గా మీ సేవా సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో అది రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ డోర్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా అడ్రస్, మీ యొక్క పూర్తి అడ్రస్, విలేజ్, అదేవిధంగా హౌస్ నెంబర్ ఇవన్నీ కూడా ఫిల్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే డిజేబుల్ వైకల్య రకము ఏంటి అనేది కూడా మీరు రాయవలసి ఉంటుంది. వైకల్య శాతము ఎంత ఉంది. ఈ యొక్క ఉపకరణాలు 40% ఎబోవ్ ఉన్న వాళ్ళకైతే ఇస్తారు, అంతకన్నా తక్కువ ఉంటే ఇవ్వరు. సో మీరు విద్యార్థినా అన్ఎంప్లాయిడా నిరుద్యోగినా అని చెప్పేసి ఇవ్వండి. క్వాలిఫికేషన్ మీరు చదువుకున్నట్టయితే ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. అదేవిధంగా ఐటమ్స్ 8 అని చెప్పేసి కనిపిస్తుంది, ఇది ఇవ్వండి. ఏజ్ వచ్చేసి మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ రిసీవ్డ్ ఎబోవ్ 8 అని చెప్పేసి ఉంది. మీరు ఇంతవరకు ఇలాంటివి ఏమైనా తీసుకున్నట్టయితే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వండి. ఇక్కడ మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయాలి. మీరు ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ సెల్ఫ్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ బాక్స్ ఉంది. ఈ బాక్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ప్రివ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఒక ఫామ్ రూపంలో మీకైతే ప్రతి డీటెయిల్స్ అనేది కనిపించడం జరుగుతుంది. అందులో ఏమైనా తప్పులు ఉన్నాయా, కరెక్ట్గా ఇచ్చారా అని చెప్పేసి ఒకసారి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత అన్నీ క్లియర్గా ఉన్నట్టయితే కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఈ యొక్క ఉపకరణాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి అవకాశం అయితే మీకు ఉంది. మీకు ఈ విధంగా మొబైల్లో చేసుకోండి. ఈ మొబైల్లో చేసుకోవడం ఇబ్బంది అనుకునేటటువంటి వారు మీ దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళినట్టయితే అక్కడ కూడా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.